నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉండనున్న 11 శాఖల అధికారులు. ప్రజలు తమకు ఏ సమస్య ఉన్నా 7659935993 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి అన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రపంచం గర్వించదగిన తత్వశాస్త్రవేత్తలలో పద్మవిభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి ఒకరు. తెనాలిలో జరిగిన సచ్చిదానందమూర్తి శత జయంతి సభలో గిరిజన సంక్షేమ శాఖ విశ్రాంత సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు. తెనాలి నియోజకవర్గంలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి వాటికి తక్షణ పరిష్కారం పొందే విధంగా మన తెనాలి పేరుతో ఒక వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ నెంబర్ను లాంఛనంగా ప్రారంభించారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కార్యాలయంలోని పొదుపు భవనంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటికి తక్షణమే పరిష్కారం చూపే విధంగా ఒక వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంటూ మన తెనాలి పేరుతో వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేసి అధికార యంత్రాంగంతో కలిసి ఆ నెంబర్ను మంత్రి మనోహర్ ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు ఇక నుండి తమ సమస్యలు ఏమైనా ఉంటే 7659935993 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని మంత్రి మనోహర్ సూచించారు. ఈ ప్రత్యేక గ్రూపులో తనతో పాటు సబ్ కలెక్టర్ సహా 11 శాఖలకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజలు తమ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒక ఫోటోతో పాటు మెసేజ్ను సంక్షిప్తంగా ఈ నెంబర్కు పంపడం ద్వారా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ నెంబర్ను అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలని, ఎటువంటి ఇబ్బందికరమైన మెసేజ్ని పంపితే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా మంత్రి హెచ్చరించారు. అధికార యంత్రాంగం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ సరికొత్త కార్యక్రమం విజయవంతం చేసి రాష్ట్రంలోని మనం ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి, ఎలక్ట్రికల్ డిఈ వివి చిరంజీవి, ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక మంచి వాతావరణంలో ఒక టీమ్ స్పిరిట్ తోటి ఒకే ఒక లక్ష్యంతో మనకి ప్రజలకి మనం జవాబుదారితనం మనం పనిచేసుకోవాలి. మనం స్పందించే విధానంలో ఎక్కడ పొరపాటు ఉండకూడదు. ఒక సింపుల్ మెసేజ్ ఒక పౌరుడు తనకున్న ఇబ్బంది గురించో లేకపోతే ఒక సమస్య గురించో, సమస్య పరిష్కారం గురించో మెసేజ్ పెడితే మనందరం కూడా అలర్ట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్గా చేయాలనే దానిపైన ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా, సిబ్బంది కొరత లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఎస్ఓపి అంటాం. అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజుల ముందు ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం. మహిళలకి ఒక భద్రత కల్పించడానికి కోసం, ఒక నమ్మకం కలిగించడానికి కోసం ప్రత్యేకంగా ఈ వాట్సాప్ నంబర్లో ఒక మహిళా అధికారిని కూడా మనం ఇందులో పొందుపరిచాం, సిడిపిఓ గారిని. సో ఎక్కడైనా మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి. డీటెయిల్స్ పెట్టవసరం లేదు. నేను ఆ వివరాలు చెప్తాను, కానీ ఏ విధంగా మీకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి మీ సహాయం కావాలన్నా, భద్రత కావాలన్నా మీరు ఇమీడియట్గా ఈ నంబర్లో మీరు మెసేజ్ పెడితే మీకు తక్షణంగా మేము స్పందించే కార్యక్రమం మేము చేస్తామని మీకు మరొకసారి చెప్తున్నాను. లోకల్గా తహసీల్దార్ గారికి ఉన్న ఇష్యూస్ ఎక్కువగా మనకు వచ్చేది పట్టదారు పాస్బుక్లో కొన్ని మార్పుల గురించి. నేను ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఒకరోజు ఒక వారోత్సవాల్లాగా పెట్టుకొని
తెనాల్లో ఉన్న కొన్ని సమస్యలు గుర్తించారు తహసీల్దార్ గారు, సబ్ కలెక్టర్ గారు. ఆ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో తప్పకుండా ఒకేసారి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, వాళ్ళు ఎక్కడ కూడా దీని గురించి అటు ఇటు తిరిగి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మేము తప్పకుండా ఆ సమాచారం కూడా ప్రతి ఒక్కరికి అందిస్తామని ఈ వాట్సాప్ ద్వారా మీకు చెప్పే విధంగా మీకు చెప్తున్నాను. ఈ సమస్యలు మీకు ఎక్కడొచ్చినా కూడా మీ కాన్ఫిడెన్షియాలిటీ మేము మెయింటైన్ చేస్తాం. మీరు ఇమీడియట్గా మెసేజ్ పెడితే తప్పకుండా దానికి స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెడతారో దయచేసి మీరు కొన్ని సూచనలు పాటించాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి. ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పండి. రెండోది, ఒకే ఒక్క ఫోటో పెట్టండి. మీరు 4-5 ఫోటోలో 10 ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అవుతుంది, బ్లాక్ అయిపోతుంది. సో సింగిల్ ఫోటో పెట్టే విధంగా, అప్లోడ్ చేసే విధంగా ఆ సమస్య గురించి మీరు అదొక అలవాటు చేసుకోండి. రెండోది, ఎవరైనా సరే ఎటువంటి మెసేజ్ కూడా అబ్జెక్షనబుల్ మెసేజెస్ పెట్టకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. కావాలని కొంతమంది విమర్శించడానికి కోసమో, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కోసమో, సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడానికి కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన డిఎస్పీ గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు. సో ఈ గ్రూప్లో, ఈ వాట్సాప్ నంబర్లో మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా, ఇది పరిపాలన యంత్రాంగం మీ ఇంటికి వస్తుంది. పరిపాలన యంత్రాంగం మీ ఫోన్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో అధికారులందరినీ కూడా మీరు దయచేసి మీరు గౌరవించి సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము 24 గంటలు కృషి చేస్తాం. అందులో మీ ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు ఉంటుంది. నేను కూడా అందులో ఉంటాను. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏ ఒక్కరిని కించపరిచే విధంగానో అటువంటి భాష వాడకుండా ప్రతి ఒక్కరిని మీరు గౌరవించుకునే విధంగా, మన తెనాల్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక బాధ్యతతోటి ఆ పొరపాట్లు చేయబాకండి. ఈ గ్రూప్ కేవలం అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం, మీ దగ్గర నుంచి వచ్చే ఈ గ్రీవెన్స్ ఏదైతే మీరు ఒక సమస్య పైన మీరు అర్జీ పెట్టాలనుకుంటున్నారో ఆ అర్జీ పెట్టే విధంగా మీరు వ్యవహరించండి తప్ప వేరే విధంగా దయచేసి పెట్టద్దని చెప్తున్నాను. మేమందరం కూడా ఈ ప్రక్రియ చేసేది మీకోసమే. మీకు ఇంకా చాలా ఈజీగా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కోసం కోఆర్డినేషన్ చేసుకునే విధంగా వ్యవహరించడానికి కోసం ఈ నంబర్ ఏర్పాటు చేశాం. దాన్ని మీరందరూ కూడా గౌరవించుకుని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వివిధ 11 శాఖలు, వాటి గురించి మరొకసారి కమిషనర్ గారు వివరిస్తారు. ఈ 11 శాఖలకి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు దాంట్లో మెసేజ్ పెట్టండి. ఉమ్మడిగా మీ అందరం కూడా మీకు సేవ అందించడానికి, మెరుగైన పరిపాలించడానికి, మంచి ప్రభుత్వం అనే మాట ప్రతి ఒక్కరిలో వినిపించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. దయచేసి సహకరించమని అధికార యంత్రాంగాన్ని మీలో భాగస్వాములుగా మీరు భావించి సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరికీ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి గారి ఐడియా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్విక్ రెస్పాన్స్ టీమ్ని మనం ఏర్పాటు చేస్తే మన ప్రజలకి ఏ సమస్య ఉన్నా దానికి క్విక్గా రిజల్ట్, సొల్యూషన్, గ్రీవెన్స్ రిట్రసల్ అవుతుంది అని సార్ ఒక చాలా మంచి గుడ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారండి. దాని గురించి అది లాంచ్ చేయడానికి ఇక్కడ మనం అందరం ఈరోజు అసెంబ్లీకి అయ్యాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ని మనం కనుక ఇక్కడ బాగా పైలట్గా చేసి సక్సెస్ అవుతే, సార్ డ్రీమ్ ఇస్ టు మొత్తం స్టేట్లో కూడా ఇది మనం స్టార్ట్ చేయొచ్చు అని. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ సార్ అండ్ ద ఎంటైర్ టీమ్ హియర్ for coming up with a very good initiative to spread good governance and also decentralize. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సబ్ కలెక్టర్ గారు, 3 తహసీల్దార్స్ ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఎంపీడీఓస్ ఉన్నారు. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్, ఎంఈఎస్ఓ హెల్త్ ఇష్యూ అంటే ఇంజనీర్ గారు ఉన్నారు. అలాగే ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి అగ్రికల్చర్ గారు, అలాగే హౌసింగ్ ఇష్యూస్ సంబంధించి హౌసింగ్ డీ గారు ఉన్నారు.
అలాగే లేడీస్ పర్సన్కి సంబంధించిన వరకు ICDS ప్రపంచం గర్వించదగిన 6 ప్రముఖ తత్వ శాస్త్రవేత్తలలో పద్మవిభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి ఒకరు అని గిరిజన సంక్షేమ శాఖ విశ్రాంత సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతిని పురస్కరించుకొని ఆయన జీవిత విశేషాలతో ప్రముఖ పాత్రికేయుడు బిఎల్ నారాయణ రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ నారాయణ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించగా చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ చైనా, జపాన్ దేశాలు భారతదేశంలోని తత్వవేత్తల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత డాక్టరేట్ ఇచ్చింది కొత్త సచ్చిదానందమూర్తికే అన్నారు. భారతదేశంలో అనేక మంది తత్వవేత్తలు ఉంటే ఎక్కువ మంది ప్రముఖులు తెలుగునాట ఉన్నారని, నేటి యువత తత్వవేత్తల గురించి పట్టించుకోరని అన్నారు. బానిసగా మారకు, నీకు నువ్వు స్వతంత్రంగా మానవుడిగా మారు, ప్రశ్నించటం నేర్చుకో, నువ్వు ఒక దీపంగా మారి నీ వెలుగులో నిన్ను అధ్యయనం చేసుకో అని ఒక తత్వవేత్త మాత్రమే చెబుతాడని తెలిపారు. మహనీయులు, తత్వవేత్తల గురించి నేటి యువతకు తెలియాలని సచ్చిదానందమూర్తి ఉద్యోగం కోసం కాకుండా జ్ఞాన సంపార్జన కోసం విద్యాభ్యాసం చేశారని అన్నారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టడానికి ప్రధాన కారణం సచ్చిదానందమూర్తి అని, విశ్వవిద్యాలయాన్ని గుంటూరు, విజయవాడ మార్గంలో ఏర్పాటు చేయాలన్నది కూడా వారి సూచన అని అన్నారు. చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తి మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలోనే పేరు తెచ్చిన తత్వవేత్త సచ్చిదానందమూర్తి అని అన్నారు. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు, సచ్చిదానందమూర్తి కుమారుడు కృష్ణ, పుస్తక రచయిత బిఎల్ నారాయణ, నాగళ్ల వెంకటరత్నం, భీమేశ్వర ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అనంతరం పుస్తక రచయిత బిఎల్ నారాయణ మరో రచయిత జుగాష్విల్లిని సత్కరించి ఇంటర్ విద్యార్థులకు సచ్చిదానందమూర్తి జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ, సినీ దర్శకుడు దిలీప్ రాజా, వజ్రాల రామలింగాచారి, వేమూరి విజయభాస్కర్, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, సచ్చిదానందమూర్తి కోడలు సరళ, కాకరపత్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీనిధితో పాటు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన విశేషంగా ఆకర్షించాయి. పద్మభూషణ్ అనే వారిని ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం 2001 ఆ ప్రాంతాల్లో పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ 2 అవార్డులు కూడా ఇచ్చి గౌరవించింది మన ప్రభుత్వం. అలాంటి మంచి స్థాయికి వారు ఎదిగారు. వీరిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈ విషయాలన్నీ మీకు బాగా తెలియాలి, మీరు కూడా కొంతమంది ఇన్స్పైర్ కావాలి, దాని ద్వారా ఈ సమాజానికి ఎంతో మేలు జరగాలి మీ ద్వారా అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ బిఎల్ నారాయణ గారు తెనాలి ఇంప్రెషన్స్ అనేటువంటి సంస్థని వారు నడుపుతున్నారు. వారు ఈ ప్రత్యేకించి యూత్ కోసం, యంగ్స్టర్స్ కోసం, వాళ్ళ కనుక మన ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయాలను కూడా తెలియజేసినట్లయితే మన విద్యార్థులు కూడా, మన యూత్ కూడా వారి బాటలో పయనిస్తారు, వారిని అనుసరించే ప్రయత్నం చేస్తారు, దాని ద్వారా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారు అనే ఉద్దేశంతో మరి వారి యొక్క పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నాం. మంచి పుస్తకాన్ని నోట్స్ చూసి రాసుకోవడానికి, పుస్తకాలు లేకుండా లైబ్రరీలో ఉండేటువంటి పుస్తకాలతో చదువుకోవడానికి ఫిలాసఫీ డిపార్ట్మెంట్ ఒకటిదా, ఫిలాసఫీ తప్ప నాకు ఇంకోటి ఏం దొరకలేదు. పైగా అందరూ ఫిలాసఫీ అన్నారు. ఈ తత్వం అనేటువంటిది ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికే నేను ఈ ఫిలాసఫీ చదివాను అనేటటువంటి మాట. ఆయన ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చాడు కాబట్టి ఆయన చదివినటువంటి ఫిలాసఫీని ఈ ప్రపంచానికి చెప్పడం కోసమని, ఆయన తెలుగువాడే అయినా కానీ తెలుగులో పుస్తకాలు రాయలేదు కాబట్టి తెలుగులో నేను రాస్తాను అని ఛాలెంజ్ చేసి మనకి తెలుగులో వచ్చినటువంటి పుస్తకాలు ఎన్నో 11 పుస్తకాల పైగా తెలుగులో రాసినటువంటి ఘనత సచ్చిదానందమూర్తి గారు. ఆయన ఈ ప్రపంచం మొత్తం కూడాను ఆవిష్కరింపజేసేటప్పుడు మనిషి అనేటటువంటి దానికి ఎప్పుడు కూడా ఆధారం ఆత్మ అయితే, ఈ ఆత్మని బుద్ధుడు ఒప్పుకోడు,
కొన్ని మత గ్రంథాల్లో ఆత్మ లేదు అనేటటువంటి మాట చెప్తారు. కానీ మనకి సెంట్రల్గా ఉండేటటువంటి దేవుడు పరమాత్మ అనేటటువంటి దాని గురించి చెప్తే ఈ ఆత్మకి ఆధారం ఏమిటి అంటే మానవుడికి ఆత్మ మానవుడికి లేనిది అసలు ఏమీ లేదు ప్రపంచం. కాబట్టి మనలో అన్నదంతా కనిపించకుండా ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మ. తర్వాత ఈ చరితార్థుల శీర్షికతోటి ప్రభుత్వం మీద బుక్లెట్స్ మన నేటి యువతరం కోసం అని చెప్పి తీసుకొద్దాం అనుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. ఇప్పుడు ఇది వాస్తవానికి 4వ పుస్తకం అనుకుంటే 5వ పుస్తకం. మధ్యలో ఒక హరికథ భాగవత, ఎందరో ఆడవాళ్ళకి ఉచితంగా హరికథ నేర్పి వాళ్ళ జీవితంలో భాగవతాలను కష్టపడేందుకు దోహదపడినటువంటి కల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతాల మీద పుస్తకం తీసుకొచ్చాను. ఇది ప్రస్తుతం కొత్త సచ్చిదానందమూర్తి గారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం. ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఆయన గురించి వివరాలు సేకరించుకొని ఒక స్టోరీ ఇచ్చాను వార్తల్లో. అప్పుడు నేను అది చూసి నాకు ఆయన ఫోన్ చేశారు. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ చేసి, నారాయణ నేను కొత్త సచ్చిదానందమూర్తిని అంటే నేను ఆశ్చర్యపోయే కాసేపు మాట రాలేదు నాకు. మీరు ఏం విధంగా నాకు నిన్న మీరు వార్తల్లో రాశారు, ఆ వివరాలన్నీ మీరు ఎక్కడ సేకరించారు, ఎవరు చెప్పారు మీకంటే చాలా భయపడిపోయాయి, ఏమైనా తప్పులు ఉన్నాయి ఏమని. కాదు ఇట్లా నాయనమ్మ ట్రస్ట్ ఉన్న విష్ణుమూర్తి అన్నారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను వివరాలు. ఇంత వివేకం కలిగిన వాడు, ఇంత పరిణతి చెందిన వాడు, ఈయన కదా తెలుగు వాళ్ళు కొలుచుకోవాలి, ఈయన దగ్గర కదా బారులు కట్టాలి. ఓ దేవాలయానికి మనుషులు క్యూలో దేవుడి దర్శనానికి వెళ్ళినట్లుగా తెనాలి మొత్తం క్యూ కట్టాలి కదా ఆయన చూడటానికి. ఇటువంటి మనిషి కదా మనకు గౌరవించుకోవాలనిపించింది. సరే, నన్ను ఈ సమావేశానికి మాట్లాడమని పిలిచారు కదా అంటే నేను సత్యానందమూర్తి గారి పుస్తకాలు అసలు ఏమున్నాయని చూస్తే దురదృష్టం ఏమిటంటే మొట్టమొదటిది ఆయన పుస్తకాలు ఏమి అందుబాటులో లేవు. కొన్ని పుస్తకాలు ఇంటర్నెట్లో archive.org అని ఉంటుంది, మీరు చూడండి, సైట్ చాలా విలువైన సైట్ ఇది. archive.orgలో కొన్ని పుస్తకాలు 10-12 పుస్తకాల దాకా ఉన్నాయండి. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సేవలను నాదెండ్ల మనోహర్ అభినందించారు. విజయవాడ నగరంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో తెనాలి మున్సిపాలిటీ నుండి పారిశుద్ధ్య కార్మికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఇక్కడ నుండి మొత్తం 115 మంది కార్మికులు విజయవాడ వెళ్లి అక్కడ పలు ప్రాంతాల్లో సేవలు అందించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ నుండి పంపిన నూతన వస్త్రాలను పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం అందజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. మహిళా కార్మికులకు చీరలు, పురుషులకు 2 జతల చొప్పున ప్యాంట్ షర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలను మంత్రి మనోహర్ అభినందించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం ప్రకటించారు. 2.5 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐఎంఏ తెనాలి శాఖ తరపున అందజేశారు. తెనాలికి చెందిన ఐఎంఏ వైద్యులు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ జె విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ డాక్టర్ వి పావని ప్రియాంక, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్, ట్రెజరర్ డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, పలువురు వైద్యులు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్కు చెక్కును అందజేశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని కోరుతూ 2.5 లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఐఎంఏ అధ్యక్షులు సంఘ్వితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. కొల్లిపరలో డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలను మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కొల్లిపల్లి గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మండల పరిధిలోని 170 స్వయం సహాయక సంఘాలకు 24 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రి మనోహర్ అందజేశారు. కార్యక్రమానికి డిఆర్డీఏ ఏపీఎం ప్రియదర్శిని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు 100 కోట్ల రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను సక్రమంగా సద్వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. మహిళా రైతులకు ప్రతి మండలంలో డ్రోన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. డ్రోన్ల ద్వారా మహిళలు ₹1,00,000 ఆదాయం పొందవచ్చునని అన్నారు. పొదుపు సంఘాలు ఏర్పాటు చేసింది మహిళల్లో ఒక ధైర్యం నింపటానికేనని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని రేషన్ షాపులు పెంచే ఆలోచన ఉందని ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, ఎన్నో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలియజేశారు. వృద్ధాప్య పెన్షన్ 4,000 చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రభుత్వం ద్వారా కొత్త పెన్షన్లు ఇస్తున్నామని, అక్టోబర్ నెలలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పెన్షన్ని నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నూతన దంపతులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి పెళ్లి కానుకగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మనోహర్ తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు, ఏడీఏ ఉషారాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవీంద్రబాబు, ఏవో వెంకట్రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్మెన్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ బ్యావరేజెస్ కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అక్టోబర్ 1 నుండి నూతన మద్యం విధానం అమలు చేస్తూ ప్రభుత్వ మద్యం షాపులను ప్రైవేట్ పరం చేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసే సేల్స్మెన్స్, సూపర్వైజర్లు మంగళవారం తెనాలి చెంచిపేటలోని బేవరేజెస్ గోడౌన్లో అసిస్టెంట్ డిపో మేనేజర్ కలిసి తమ ఇబ్బందులను తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడంతో పాటు వైన్ షాపులను ప్రైవేటు పరం చేస్తారని చెబుతున్నారని, 5 ఏళ్లుగా తాము వైన్ షాపుల్లో పనిచేస్తుండగా తమ పరిస్థితి ఏంటని వారు వాపోయారు. ఇప్పటికే తాము బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నామని, 3 రోజుల్లో నిర్ణయం చెబుతామని ఇప్పటివరకు స్పందించలేదని వారు అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే తమ కుటుంబాలు రోడ్డును పడతాయని వారు విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా తాము విధులు నిర్వహిస్తున్నామని, అకారణంగా మమ్మల్ని తొలగించవద్దంటూ వేడుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పినపాటి కొండలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రజాక్, సురేష్, భాస్కర్, గోపి, ప్రకాష్, ఆనంద్, అశోక్, శ్రీనివాస్, నాగూర్, సందీప్ తదితర సేల్స్మెన్స్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. పత్రం అందించడం జరిగింది. దీనికి ఏఎం గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దీని నిమిత్తం తెనాలి పరిధిలో తెనాలి డిపో పరిధిలో ఉన్నటువంటి సేల్స్ మెన్లు, సూపర్వైజర్లు అందరూ తెనాలి డిపోకి వచ్చి వినతి పత్రం అందించడం జరిగింది. ఇటీవల వరద ముంపుకు గురైన కొల్లూరు మండలం గుంటూరుగూడెం గ్రామ బాధితులకు విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 250 కుటుంబాలకు సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులను అందజేశారు. కొల్లూరు మండలం గుంటూరు గూడెం గ్రామంలోని చర్చి ఆవరణలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంస్థ ఆపరేషనల్ డైరెక్టర్ ఫాదర్ వేళాంగిణి రాజు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, హైకోర్టు మాజీ ప్రభుత్వ న్యాయవాది తాడిపత్తి బాలస్వామి చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి 10 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ వంట నూనె, 2 పచ్చడి సీసాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ వేళాంగిణి రాజు, న్యాయవాది బాలస్వామి తదితరులు మాట్లాడుతూ వరదల కారణంగా నిరాశ్రయులుగా ఉండటం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవటానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ రేపల్లె సర్కిల్ కోఆర్డినేటర్ కె దేవకి, సంస్థ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దుగ్గిరాల ప్రజల కష్టాలను తీర్చిన మంత్రి నారా లోకేష్, దుగ్గిరాల మెయిన్ రోడ్ నూతన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గడిచిన 4 సంవత్సరాల కాలం నుండి దుగ్గిరాల మెయిన్ రోడ్డు గుంతలు, గతుకుల కారణంగా ప్రజలు, వాహనదారులు అనునిత్యం అష్ట కష్టాలు పడుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని పలువురు గ్రామస్తులు వాపోయారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల మెయిన్ రోడ్డు నూతన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం దుగ్గిరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు, ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చిన మంత్రి నారా లోకేష్కి దుగ్గిరాల గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉండనున్న 11 శాఖల అధికారులు. ప్రజలు తమకు ఏ సమస్య ఉన్నా 7659935993 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి అన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రపంచం గర్వించదగిన తత్వశాస్త్రవేత్తలలో పద్మవిభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి ఒకరు. తెనాలిలో జరిగిన సచ్చిదానందమూర్తి శత జయంతి సభలో గిరిజన సంక్షేమ శాఖ విశ్రాంత సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.